ఈరోజు సిద్దిపేట చుట్టుముట్టు ప్రాంతాల రైతులకు చాలా సూచన. ఇప్పటిదాకా పెద్దలు మనిషిరావు చెప్పినట్టు ఈ రైతులకు ఒక రకంగా ఒక ఆలయం. ఎందుకంటే తెలంగాణ అంటేనే ఒకప్పుడు కరువు పీడిత ప్రాంతం, తాగునీటి సమస్య, కరెంటు సమస్య, ట్రాన్స్పోర్ట్ సమస్య. ఇట్లా తెలంగాణ రావడానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా వరుణ్ భాయ్ చెప్పినట్టు చాలా గ్రామాలలో కూడా సంబంధాలు అనేది కూడా ఎంత ముందు ఆడిన రోజులు మనకు గుర్తొస్తాయి. అలాంటి స్థాయి నుంచి ఈ రోజు యావత్ తెలంగాణలో, అందులో మరీ ముఖ్యంగా హరీష్ రావు గారి నాయకత్వంలో సిద్దిపేటను యావత్ భారతదేశంలోనే అనతి కాలంలో అభివృద్ధి చెందిన పట్టణాలలో ఏదైనా ఇలా సిద్దిపేట నిలిపిన గొప్ప నాయకుడు మన హరీష్ రావు గారు. మొన్ననే నేను ఒక డాక్టర్గా హరీష్ అన్నంగడి ఇక్కడ ఓల్డేజ్ హోమ్లో సత్యసాయి సంజీవిని చిల్డ్రన్స్ ఓపెన్ హార్ట్ సర్జరీ సెంటర్ హరీష్ అన్న గారి ప్రోత్సాహంతో, వారి సహకారంతో అక్కడ శ్రీనివాసులు గారిని దాన్ని రన్ చేస్తారు. అది ఒక డాక్టర్గా సుమారు 40 ఏళ్ళ అనుభవం ఉన్న వ్యక్తిగా అక్కడ పోయి చూసిన తర్వాత ఇక్కడికి వచ్చినందుకే నా జీవితం ధన్యమైంది అన్నంత ఫీల్ అయ్యా. ఎందుకంటే 197 చంటి పిల్లలకు, అంటే 6-10 ఏళ్ళ పిల్లలకు పుట్టుకతోటి కంజంటల్ హార్ట్ డిసీజ్ అనే డిసీజును ఒక్క పైసా ఖర్చు లేకుండా వాళ్ళు అడ్మిషన్ అయిన నుంచి మొదలుకొని డిశ్చార్జ్ అయ్యేదాకా పూర్తిగా వాళ్ళు బాధ్యత తీసుకొని సుమారు ఇప్పటి వరకు 200 మందికి, ఒక్క తెలంగాణనే కాదు, ఆంధ్ర ప్రాంతమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా 200 మందికి ఆపరేషన్స్ అక్కడ జరిగినాయి. మొన్ననే హరీష్ రావు గారి చేతుల మీదుగా వాళ్ళకు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఒక మారుమూల గ్రామంలో, ఒక అడవిలో ఒక కార్పొరేటర్ నుంచి, అది ఒక 5 స్టార్ హాస్పిటల్ కాదు, కార్పొరేటర్స్ 10 స్టార్ హాస్పిటల్ అన్నా కూడా తప్పలేదు. ఎందుకంటే ఒక డాక్టర్గా నేను చూసిన ఆ పరిస్థితులను చూసిన తర్వాత అక్కడ నాకు ఆ శ్రీనివాస్ గారు ఎవరైతే దాన్ని మేనేజ్ చేస్తున్నారో ప్యూర్లీ హరీష్ రావు గారి పట్టుదల, హరీష్ రావు గారి సహకారంతో వీడికి తీసుకురావడం జరిగిందని చెప్పడం జరిగింది. అది ఒక్కటే కాదు, ఐటీ టవర్ తీసుకురావడం జరిగింది. అలాగే మనకు రైల్వే కూడా తీసుకొచ్చి, ఇప్పుడు మనం అందరికీ తెలుసు కట్టి నీళ్లు పెట్టిన పోయి అని అన్ని సమకూరిస్తే కూడా మనకు యూరియా సప్లై దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. కేసీఆర్ స్వయాన రైతు కుటుంబంలో పుట్టింది కాబట్టి రైతు ఒక సుఖ సంతోషంతో పండుగ వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో ముందు చూపుతోటి వారు పాలించిన రోజులు ఒక 30% యూరియాను బఫర్ స్టాక్ తీసుకొచ్చి రెక్వైర్డ్ పెట్టి మనకు గోదాములు కూడా ఏర్పాటు చేసి ఇబ్బంది లేదు. దురదృష్టవశాత్తు అన్ని సమకూర్చినాక కూడా అది పాలన చేసే చేతగాని ఈ ప్రభుత్వంలో దురదృష్టం ఏంటంటే, ఒకవేళ 3వసారి మనం అధికారంలోకి వచ్చి ఉంటే ఇలా ఈ ప్రాంగణం ఎదురులేదో ఒక్కసారి మీరు ఊహించండి. కాకపోతే ఇప్పటికి కూడా ఏదో తూతు మంత్రంగా ఇప్పటి పాలకులు ఇది ఓపెన్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు. కానీ అదే మన అధికారంలో ఉండి అదే హరీష్ రావు గారు ఉండుంటే ఇలా ఇదొక ఈ ప్రాంగణం వేరే తీరుగా ఉండేదని మనందరికీ తెలుసు. ఒక్కటే కాదు, రాజేశ్వరరావు గారు చెప్పినట్టు మన వ్యవసాయ రంగాన్ని యావత్ భారతదేశంలో నంబర్ 1గా దించింది. ఒక్క వ్యవసాయ రంగమే కాదు, మనం గతంలో మన గొర్రె కుర్మలకు ఇక్కడ నాన్ వెజ్ బయట రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటామని చెప్పేసి గొర్రె కుర్మలకు మనం గొర్రె పిల్లలు ఇచ్చి నాన్ వెజ్ కూడా మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు దిగుమతి చేసి పంపించే వీలుగా చేసుకున్నాం. అట్లే చేప పిల్లలు కానీ, గీతా కార్మికులు కానీ, ఇట్లా అన్ని రంగాల్లో ఆ 10 సంవత్సరాలు మన తెలంగాణ ఒక పండుగ వాతావరణంలో మనం ముందర జరుపుకున్నాం. దురదృష్టం ఏంటంటే ఈ 2 సంవత్సరాల నుంచి అసలు ఏం జరిగింది, ఏమైందని తిరిగి చూసే వరకు ఆల్మోస్ట్ మరొక 10 సంవత్సరాలు ఇంకా పరిస్థితి ఉంది. కాబట్టి అదంతా మనం గ్రహించి రాబోయే రోజుల్లో మన ఉమ్మడి జిల్లా తప్పు చేయలేదు, తప్పు ఎక్కడో జరిగింది, మూల్యం మాత్రం యావత్ తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నాం. కాబట్టి ఇక ముందు అలాంటివి జరగకుండా మనమంతా సమిష్టిగా మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు గారి నాయకత్వంలో పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా మనం ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.